అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అవతార్ 2తో పోల్చుకుంటే చాలా బాగుంది మూవీ అయితే. మిమ్మల్ని అవతార్ 2 డిసప్పాయింట్ చేసినట్టయితే చేయదు. అది ఎందుకు కూడా చెప్తాను నేను డీటెయిల్ రివ్యూలో. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మనం 500 ఫస్ట్ మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. కొత్తగా ఎవరైనా వస్తే లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వచ్చేసేటట్టయితే, మూవీ అనేది సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడి నుంచి మూవీ అనేది స్టార్ట్ అయ్యింది. సెకండ్ పార్ట్ అనేది మనకి ఫస్ట్ 1.5 అవర్ క్యారెక్టర్స్ బిల్డింగ్ మీదే ఉంటుంది కాబట్టి మనకు చాలా బోర్ ఫీలింగ్ అయింది. కానీ అవతార్ 3లో మాత్రం మీకు 3 hours 20 minutes రన్ టైం, కానీ మీకు ఎక్కడ బోర్ అనిపించదు. సినిమాలో ఎమోషన్స్ బాగా వర్క్ అయినాయి. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఉంటాయి. యాక్షన్ మూవీ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఎక్కడైతే సెకండ్ పార్ట్ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మూవీ అనేది మిమ్మల్ని మెయిన్ కోర్ పాయింట్గానే తీసుకెళ్ళిద్ది మూవీ అనేది. మూవీలోకి వచ్చేపాటికైతే మనకి జేమ్స్ కెమెరాన్ గారి మూవీస్ అంటే విజువల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ మూవీలో కూడా అవతార్ 1, 2 కంటే ఈ మూవీలో విజువల్స్ అనేవి చాలా బాగుంటాయి. మన టికెట్ ప్రైస్ వచ్చి ఈ విజువల్స్ వస్తానికి చాలా వర్త్ అనిపించింది. ఇంకా దెబ్బేసింది ఎక్కడ అంటే మూవీ స్టోరీ వచ్చేపాటికి. మూవీ స్టోరీలో గుడ్ మూవీస్లో మన స్టోరీని అంతగా ఆశించకూడదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు చిన్న స్టోరీ లైన్ తీసుకొని ఆ మూవీస్ని వాళ్ళు ఆ విజువల్స్తో వాటితో రీక్రియేట్ చేస్తారు. ఇంకా మూవీ ప్లాట్ ఏంటంటే, మెయిన్గా ప్లాట్ ఏంటంటే మనకు పార్ట్ 2లో ఎండింగ్లో చూపించినట్టు మైల్స్ స్పైడర్ అనే క్యారెక్టర్ కల్నల్ని బ్రతికిస్తాడు. అది జాక్ సల్లీకి తెలియదు. దాని తర్వాత పార్ట్ 3లో మళ్ళీ జాక్ సల్లీని అటాక్ చేసినప్పుడు కల్నల్ జాక్ సల్లీ చాలా షాక్ అవుతాడు. దాని తర్వాత మాంగ్బా తెగ అంటే ఫైర్ తెగ అని చెప్పేసి ఒక తెగ వస్తారు ఈ మూవీలో. ఆ తెగ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఈ జాక్ సల్లీ తెగ వాళ్ళకి సంబంధం ఏంటి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. విజువల్ ట్రీట్ అంటే ఈ మూవీ వచ్చేప్పటికి చాలా బాగుంటాయి. విజువల్స్ మాత్రం మీరు 3Dలో మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ మూవీ అనేది. పార్ట్ 2లో మనం చూసినట్టయితే మనకి చాలా బోరింగ్ అనిపించింది మూవీ అనేది. మాత్రం 3 hours రన్ టైం ఉన్నది కాబట్టి 3 hours ప్లస్ రన్ టైం ఉన్నది. మూవీ అనేది చాలా బోరింగ్ అనిపించింది పార్ట్ 2లో. కానీ ఈ మూవీ 3 hours 20 minutes ఉన్నా మీకు అంత బోరింగ్ అనిపించింది. ఎందుకంటే పార్ట్ 2లో మీకు క్యారెక్టర్స్ అనేది వాల్ బిల్డింగ్కి చాలా టైం పట్టింది అండ్ మీకు సో మచ్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది. కానీ ఈ మూవీలో అట్లా ఉండదు. మీకు స్టార్టింగ్ నుంచే యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి మాత్రం చాలా బాగుంటాయి. దీంట్లో యాక్షన్ పార్ట్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా బాగా తీస్తారు కూడా. అండ్ మూవీ క్లైమాక్స్ వచ్చేప్పటికి మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ యొక్క పూర్తిగా క్యారెక్టర్స్ మొత్తం ఓవరా ఇంకా ఆ క్యారెక్టర్ అనేది అయిపోయిందా, చనిపోయారా లేదా అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఒకటి అయితే రేస్ చేస్తారు ఈ మూవీలో. అది మీకు ఒక చిన్న డౌన్ఫాల్ లాగా అనిపించింది ఈ మూవీలో మాత్రం. ఈ మూవీ అయితే జేమ్స్ కెమెరాన్ గారు ప్రామిస్ చేసినట్టు ప్రామిసింగ్గా ఉంటుంది మూవీ అయితే మాత్రం. మీరు ఖచ్చితంగా ఎవరైతే హాలీవుడ్ ఫ్యాన్స్ అండ్ అవతార్ ఫ్యాన్స్ అండ్ జేమ్స్ కెమెరాన్ గారి మూవీ డైరెక్టింగ్ అండ్ VFX అవన్నీ చాలా బాగుండాలి, కొత్త వరల్డ్లోకి వెళ్ళాలంటే ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ మూవీ వార్త అంటే మీకు చాలా వర్త్ అండి ఈ మూవీ మాత్రం. మీరు నాకైతే అవతార్ 1 కన్నా అవతార్ 3 మాత్రం చాలా బాగా నచ్చింది. యాజ్ పర్ ఆఫ్ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగా నచ్చింది. తొందరగా ఇంకా లేట్ ఎందుకు, తొందరగా అందరూ బుక్ చేసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. ఇది అవతార్ సినిమా రివ్యూ. బెటర్ దెన్ ద సెకండ్ పార్ట్. ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తున్నాను.